ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తి అనే పేరుతో ఉచిత బస్సులు ప్రవేశపెట్టింది. అంటే కొత్తగా ఉచిత బస్సులేమి ప్రవేశపెట్టలేదు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏ బస్సులో అయినా సరే, ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన ఏ మహిళ అయినా సరే, ఏ బాలికైనా సరే ఉచితంగా ప్రయాణం చేయవచ్చనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్‌లో భాగంగా ఈ పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. దానికి తగినట్లుగానే ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో పుట్టిన ఏ మహిళ అయినా సరే, ఏ బాలిక అయినా సరే ఉచితంగా బస్సు ప్రయాణం చేయటానికి వెసులుబాటు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సరే, ఇందులో నిర్ణయం తీసుకుంది కదా! ఇందులో కొత్త ఏముందని అనుకుంటే, ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధితో ఒక కార్యక్రమం చేయాలని చూస్తున్నప్పుడు, సరే ప్రతిపక్షంగా రాజకీయ పార్టీలుగా కొన్ని అవాంతరాలు సృష్టించొచ్చు. అవేంటంటే, ఇప్పుడు సూపర్ లగ్జరీకి ఇవ్వడం లేదు, లేదంటే హైటెక్ బస్సులకి ఇవ్వడం లేదు, ఏసీ బస్సుల్లో మహిళలను ప్రయాణం చేయనీరా, ఇట్లాంటి వివాదాలన్నీ కూడా సృష్టించి చివరికి దాన్ని ఒక పెద్ద రాజకీయం చేద్దామనే ఆలోచన కొన్ని రాజకీయ పార్టీలకి సహజంగానే ఉండొచ్చు. సరే, వాటిని రాజకీయంగా ఆ పార్టీలు ఏ విధంగా తిప్పికొడతాయి, ఏ విధంగా వాటిని ఎదుర్కొంటాయి అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఒక కొత్త రకమైనటువంటి సమస్యని ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ సిబ్బంది క్రియేట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి వస్తున్నటువంటి సమాచారం కానీ, మహిళల నుండి వస్తున్నటువంటి కొన్ని ప్రశ్నలు కానీ ఏంటంటే, అసలు ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, లేదా పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ అందరికీ ఉండదు కాబట్టి, బస్సుల్లో తిరిగే వాళ్ళకి పాస్పోర్ట్ అవసరం లేదు కాబట్టి, ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు వీటిని తీసుకొని వచ్చి మీరు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అని చెప్పారు. దీంట్లో మరి కొంతమంది అంటే ప్రభుత్వం వైపు నుంచి పూర్తి క్లారిటీ లేదా ప్రభుత్వ అధికారుల నుంచి పూర్తిగా క్లారిటీ లేదా తెలియదు కానీ, ఆధార్ కార్డు, ఒరిజినల్ కార్డు, ఐడి కార్డు తీసుకొని వస్తేనే మాత్రమే బస్సులో ప్రయాణం అనేది ఒక కొత్త నిబంధన పెడుతున్నారు. మామూలుగా అయితే మన మొబైల్ ఫోన్లో ఆధార్ అని చెప్పిన ఒక యాప్ ఉంటుంది. అంటే అఫీషియల్గా ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ఒక యాప్ ఉంది. అది దాంట్లో సాఫ్ట్ కాపీ ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటామో, ఇక అది ఈక్వల్ టు ఒరిజినల్. దాంట్లో కాపీ చేయడానికి, పేస్టులు చేయడానికి, లేకపోతే దాన్ని మాడిఫై చేయడానికి, ఎడిట్ చేయడానికి ఏమి ఉండదు. సో అఫీషియల్గా ఆధార్ కార్డు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అసలు ఈ బస్సు ప్రయాణం కోసం ఆధార్ కార్డుని మాడిఫై చేసే పరిస్థితి ఏమి ఉండదు. సో ఆంధ్రప్రదేశ్లో పుట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మహిళల లాంగ్వేజ్ కానీ, వాళ్ళు మాట్లాడే భాషా సరళి కానీ, ఇవన్నీ కూడా సహజంగానే తెలుస్తుంటాయి. లేదు, పిల్లలే కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లలు మనకి రోజు కనపడుతుంటారు. అంటే బస్సుల్లో ప్రయాణం చేసి యూనివర్సిటీలకు వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా, లేదా బాలికలు కనపడుతుంటారు. మనకి మొహాలు అన్నీ కూడా ఐడెంటిఫై అవుతాయి. అదేవిధంగా ఆధార్ కార్డు తీసుకొస్తే వీళ్ళు పలానా గుంటూరు ప్రాంతమా, విజయవాడ ప్రాంతమా, నెల్లూరు ప్రాంతమా, ఒంగోలు ప్రాంతమా ఈజీగా ఐడెంటిఫై అయిపోద్ది. సో అవన్నీ ఐడెంటిఫై అయినా సరే ఆర్టీసీ సిబ్బంది మాత్రం మరి ఎందుకు వాళ్ళకి అంత అత్యుత్సాహమా, లేకపోతే నిరుత్సాహమా, వీళ్ళు ఎందుకు ప్రయాణం చేయాలి, ఉచితంగా ఎందుకు ఫ్రీగా ఎందుకు ప్రయాణం చేయాలనుకుంటారా, అసలు కారణాలు ఏంటో తెలియదు. మహిళలు ఎక్కారు, మహిళల్ని ఏదో ఒక రకంగా అడ్డుకోవాలి. ఈ రోజు నుంచి మీరు ఆధార్ కార్డు, ఒరిజినల్ కార్డే పెట్టుకోవాలి, దానికి లామినేషన్ చేయించాలి, దాన్ని మాకు నచ్చినట్టుగా తీసుకొచ్చి మాకు చూపించాలి. ఎందుకండి, సిబ్బంది ఎందుకు ఈ రకంగా చేస్తున్నారనేటువంటి ప్రశ్న మహిళల నుంచి పెద్ద ఎత్తున వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం మాకు ఒక హక్కుగానో లేదంటే ఒక బహుమతిగానో అది ఇవ్వాలనే ప్రయత్నం చేసింది. దాంట్లో ఇన్ని ఆంక్షలు పెట్టకూడదు. ఆధార్ కార్డు సహజంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సరే, రైల్వే స్టేషన్కి వెళ్ళినా సరే, మనం రిజర్వేషన్ చేయించుకొని రైల్వేలో ప్రయాణం చేస్తున్నా సరే, లేదా మనం ఎయిర్లైన్స్ టికెట్ ఏదైతే బుక్ చేసుకొని నువ్వు అంటే అప్ టు ఢిల్లీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళు భారతదేశంలో, ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ చూపించి నిన్ను ట్రావెల్కి అనుమతిస్తారు. అలాంటిది నీ బస్సులో అనుమతించడానికి ఏంటండి సమస్య? ఎందుకు మహిళలను ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నారనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి, ఆర్టీసీ అధికారులు దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. సరే, ఈరోజు నిన్న జరిగినటువంటి ఈ బస్సు ప్రయాణంలో కొంతమంది సిబ్బంది సరే కొంతమంది భయపడి ఉండొచ్చు, కొంతమంది తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు. అసలు సాఫ్ట్ కాపీ ఎందుకు అలౌ చేయరు? ఆధార్ని అఫీషియల్గా వచ్చినటువంటి సాఫ్ట్ కాపీని ఎందుకు అలౌ చేయరు అనేది ఆర్టీసీ అధికారులు చెప్పాలి. ఇది
అఫీషియల్గా ప్రభుత్వం చెప్పిందా ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ తీసుకొస్తే అలౌ చేయొద్దు, ఫిజికల్గా ఒరిజినల్ కార్డు ఉంటేనే తీసుకురమ్మని? లేదా మీ ఆర్టీసీ అధికారులు మీరేమన్నా చెప్పారా? లేదంటే క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది ఈ పథకాన్ని నీరుగార్చడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి అనుమానాలు ఇప్పుడు మహిళలకు కలుగుతున్నాయి. అదేవిధంగా ఆధార్ కార్డు ఒరిజినల్ కార్డు క్యారీ చేయాలి ప్రతిసారి ప్రయాణం చేసినప్పుడు అనేది సాధ్యమవుతుందా? ఫోన్లో అన్నీ ఇప్పుడు డిజిలాకర్ అని ఏదో రకరకాల యాప్స్ వచ్చినాయి. దాంట్లోనే మన ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, దాంతోపాటు ఏటీఎం కార్డ్స్ అన్నీ కూడా దాంట్లోనే సాఫ్ట్ కాపీలు పెట్టుకుంటున్నాగా. మరి అలాంటప్పుడు ఎందుకు ఆధార్ కార్డుని సాఫ్ట్ కాపీని యాక్సెప్ట్ చేయరు? ఈ ప్రశ్న ఇప్పుడు ఒక కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, వాళ్ళు ప్రతిరోజు ఆధార్ కార్డు తీసుకెళ్తే ఎక్కడన్నా వాళ్ళు పోగొట్టుకుంటే అంటే ఇంకా నెక్స్ట్ రోజు వాళ్ళు ప్రయాణం చేయడానికి అర్హులు కాదా? ఒకవేళ ఆధార్ కార్డు పోయింది, ఒక్క రోజులో ఆధార్ కార్డు రాదు, నెక్స్ట్ రోజు ప్రయాణం చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా? ఏ సాఫ్ట్ కాపీ అలో చేస్తే మనకు వచ్చినటువంటి ప్రధానమైన సమస్య ఏంటి? ఈ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి మహిళకి, ప్రతి యువతికి, ప్రతి ఒక్క బాలిక కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేసే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందిగా. దానికి సంబంధించినటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో, ఆ మహిళలకు ఇచ్చే సబ్సిడీ ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి అందుతుందిగా. దీంట్లో ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతున్నారనేటువంటి అనుమానాలు, ఇప్పుడు ప్రశ్నలు మహిళల దగ్గర నుంచి వస్తున్నాయి. ఇది ఈ ఒక్కరోజు కాబట్టి 1-2 రోజులు అయితే సరే చూసి చూడనట్లయితే ఊరుకుంటారు. కానీ ఇది శృతి మించితే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బస్సు సిబ్బంది, ముఖ్యంగా కండక్టర్ల పాత్ర చాలా కీలకమైంది. ఈ ప్రాజెక్ట్ అయితే ఏదైతే స్కీమ్ ఉందో ఇది సక్సెస్ అవ్వాలంటే కండక్టర్ల పాత్ర చాలా కీలకమైంది. ఇదేదో మన జేబులో డబ్బులు తీసుకెళ్ళి మహిళలకు ఇస్తున్నట్లుగా భావించకుండా ఖచ్చితంగా ఇది ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి కానుక, ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ నెరవేరుస్తుంది కాబట్టి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలాగా ఏ విధంగా కృషి చేయాలి, పార్టీలు తీసి పక్కన పడేయండి. అది ఏ పార్టీ ఇచ్చినా, ఏ వ్యవహారం చేసినా, ఏదైతే మనం ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి డబ్బులు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఆ జీతాల్లో మనం తీసుకొని చేస్తున్నామో ఆ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలాగా మనం ప్రయత్నం చేయాలి. మహిళల్ని ఈ రకంగా వేధించకూడదు అనేటువంటి కామెంట్ అయితే బలంగా వినిపిస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా అంటే ఇది ఒక సూచన, లేదంటే మీకు తెలియజేసేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరే తీసుకొని ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా పర్ఫెక్ట్గా, చాలా అంటే పక్కాగా వాళ్ళకి సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆదేశాలు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. అది సాఫ్ట్ కాపీ ఉంటేనే అలౌ చేస్తారా, హార్డ్ కాపీ ఉంటేనే అలౌ చేస్తారా, ఇవన్నీ కూడా మహిళలకి మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అదేవిధంగా ఆర్టీసీ అధికారులకి, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కండక్టర్లకి ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి సమాచారం ఇవ్వకపోతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టిన ఈ స్త్రీ పథకం ఏదైతే ఉందో, ఈ స్త్రీ శక్తి పథకం ఏదైతే ఉందో, ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏదైతే ఉందో, అది చాలా రకాలుగా ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి సమస్య ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలనేది మహిళలు చేస్తున్నటువంటి ప్రధానమైన విజ్ఞప్తి.